ఈరోజు కొంచెం లైటింగ్ కష్టం గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు పొద్దున ఫస్ట్ బ్లాగ్ అయితే వచ్చింది అనుకుంటా వార్కలాది. ఇది సెకండ్ బ్లాగ్. ఇది ఎంతసేపు రికార్డ్ అయితే అంతసేపు రికార్డ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి వార్కలలో బీచ్కి అయితే వచ్చేసాము. జటాయు అయిపోగొట్టేసి జటాయు నుంచి ఇదిగోండి ఇది వార్కల మెయిన్ బీచ్. వార్కల మెయిన్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి నాకు ఈ లైటింగ్ పంచాయతీ ఒకటి చూడండి. ఇక్కడ జరిగే ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ మీకు చూపిస్తాను. మామూలుగా అయితే వీళ్ళు ఒక తాడు కట్టేసి, అంటే తాడు కూడా కాదు ఇది, చూడండి చేపల నెట్, ఇది నెట్ కట్టేసినారు. ఎందుకంటే ఇక్కడ అలలు ఎక్కువ ఉన్నాయి, సో అటు సైడ్ వెళ్ళకూడదని చెప్పేసి నెట్ కట్టేసినారు. ఇక్కడెక్కడో చిలక జోస్యం చూసినాను గైస్, అందుకే అది చూపిద్దామని చెప్పేసి. మామూలుగా అయితే ఇల్లులు కడుతుంటారు ఇక్కడ, అదండి అవి ఆడుకునేటివి చిన్న చిన్నవి. ఇక్కడెక్కడో ఉంది చిలక జోస్యం, నేను చూసా. మంచిగా ఇట్లా కూర్చోవచ్చు, ఫొటోస్ దిగచ్చు. అండి ఒకసారి మీకు టాప్ యాంగిల్ నుంచి ఓవర్ వ్యూ చూపిస్తాను. అండి ఇదే మనకు వార్కల యొక్క మెయిన్ బీచ్. అండ్ ఇక్కడ ఏదో సమాధులు ఉన్నట్టు ఉన్నాయి గైస్, ఏంటో కూడా తెలియదు మనకు. అందుకే ఏం దీనిలో జోలికి గెలకని కూడా గెలకట్లేదు. సో ఇదంతా అదే వార్కల యొక్క మెయిన్ బీచ్. ఇంకా వార్కల బీచ్ అంటే ఇదే. ముందర ఏదో బీచ్ ఉందంట, అక్కడ పారాసైలింగ్ కూడా ఉందంట. సో ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఒకసారి రూమ్కి వెళ్ళేసి ఛార్జింగ్ పెట్టేసి కెమెరా కొంచెం ఎక్కిన ఛార్జింగ్తో మనమైతే పారాసైలింగ్ చేసేద్దాము. బాగా చల్లగా ఉంది ఇక్కడ మొత్తం. మీకు అడంతా ఫాగ్ కనిపిస్తుందా? ఇంకా ఎంత దూరం పోతే అంత దూరం అదే బీచ్, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ టోటల్ మొత్తం అదే. ఇంకా బీచ్ తప్ప ఏముండదు. ఈరోజు నిన్న ఏమంటారు అక్కడ అలపి బీచ్తో కంపేర్ చేస్తే ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి అలలు. సో దట్ అందుకే బాగా చేయకూడదని, లోపలికి వెళ్ళకూడదని అయితే చెప్పినారు వీళ్ళు. ఇదిగోండి వార్కల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇదిగోండి, బీచ్ ఉందా, అరేబియన్ సీ పక్కన ఒక కొండ మీద ఒక ఏరియా ఉంటుంది, అదే వార్కల. దీన్నే మనం హులీ ప్యాడ్ అని కూడా అంటాము. అమ్మో కుక్కలు భయపెట్టినాయి, పావురాలు అన్నీ బాగున్నాయిడా చూడడానికి. అదిగోండి ఇక్కడే 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 ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది చిలక జోస్యము. ఇదండి